వెల్కమ్ టు టీ ఫర్ ఆల్. ఈరోజు మనం ఇలాచి టీ, బెల్లం ఇలాచి టీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చెప్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక టీ ప్యాన్ పెట్టుకొని మనం కొంచెం పాలు, మనకి ఎన్ని టీలు కావాలో అన్ని టీలు పాలని యాడ్ చేసుకోగలగాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. పాలల్లో కొంచెం పాలు, బెల్లం అనేది ఇలా వేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, పాలలోనే బెల్లం వేసుకోవాలి కొంచెం పాలు మరిగాక. ఈ బెల్లం అనేది నార్మల్ బెల్లం కాదండి, మీరు బూరు బెల్లం వాడితే. నార్మల్ బెల్లం వాడితే టీకి పోతుంది. పాలు వేసుకోవాలి. బెల్లం పాలు బెల్లం రెండు మిక్స్ అయ్యేటట్టు ఇవ్వాలి. మరిగినిస్తే చాలా బాగుంటుంది. బెల్లం వేసుకోవాలంటే బెల్లం వేసుకుని అవి మరిగినాక మాత్రమే యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అప్పుడు టీ పొడి మరబెట్టుకోవాలి. సో టీ ఏందని మనకు తెలిసిన తర్వాత ఒక 4 యాలక్కాయలు తీసుకొని కొంచెం లైట్గా పచ్చా దాన్ని దంచుకోవాలి. అంటే మళ్ళీ మిక్సీ పట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఇలా ఏదైనా కావాలనుకుంటే లైట్గా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత దాంట్లో మరిగిన టీలో ఈ ఇలాచీ మనం దంచాము, ఏదైతే ఇలాచీ దంచామో అవి దాంట్లో వేసుకుని కానీ ఇలాచీ కానీ ఏ ఫ్లేవర్ కానీ మనకి టీ అయిపోయినాక లాస్ట్లో వేస్తేనే దానికి అనేది చాలా బాగుంటుంది. ఇది టీ షాప్ స్టైల్ అండి. ఇది చక్కగా మరగనించి ఇలాచీ వేసి చక్కగా మరగనించి ఒక 5 మినిట్స్ ఇలాచీ టీ అంతా అయిపోయినాక ఇలాచీ వేసి దంచి ఇలాచీ వేసి ఇప్పుడు కూడా ఇలాచీ పౌడర్ పెట్టుకుంటే బాగోదు. ఉంటేనే దాని ఫ్లేవర్ అనేది టీకి